నమస్తేనే. మన హిందువులు ఎంత ప్రమాదపు అంచుల్లో ఉన్నారంటే ఒకసారి బాగా గమనించుకోండి. ప్రతి ఒక్క రాష్ట్రంలో ఇదే విధంగా ఉంది. కాకపోతే కొన్ని చోట్ల వెలుగులోకి వస్తున్నాయి, కొన్ని చోట్ల రావట్లేదు అంతే. ఉత్తరప్రదేశ్లో యోగి పరిపాలించినటువంటి ఉత్తరప్రదేశ్లో ఏం జరిగిందంటే ఈ మధ్య కాలంలో ఒక కాలేజీకి వెళ్తున్నటువంటి ఒక యువతిని నలుగురు యువతులు కలిసి బుర్కా వేసుకుంటావా లేదనేసి బలవంతంగా బుర్కా వేసి నువ్వు ఇప్పటి నుంచి ముస్లిం మహిళగా మారినట్టే అనేసి, ముస్లింగా కన్వర్ట్ అయినట్టు అనేసి మతం మారుస్తూ ఉంటే, బలవంతం మతం మారుస్తూ ఉంటుంటే హిందువులు ఇంకా ఎక్కడ బతారని నాకు చెప్పండి. అక్కడ యోగి బుల్డోజర్ బాబా అంటాడు ఒకటి, లేకపోతే ఆ మహిళ రేపటి నుంచి కూడా తెల్లారి నుంచి మొత్తం బురకేసుకొని తిరగాల్సిందే, లేకపోతే చంపేస్తారు. హిందువులారా ఇకనైనా కానీ మనం ఓటేసేటప్పుడు ఎవరికి వేస్తున్నాం, ఎందుకోసం వేస్తున్నాం, వాళ్ళు మన దేశానికి ధర్మానికి ఏం చేస్తారు, ప్రమాదం చేస్తారా, కనీసం మనకి మేలు చేయకపోయినా పర్వాలేదు కీడు చేస్తారనేసి చూసుకుని ఓట్లేసుకోవాలి. లేదు అంటే నిన్న మన ముఖ్యమంత్రి గారు కూడా ఏమన్నారు తెలుసు కదా, ముక్కలు తినడం ఒక దేవుడు, ముక్కలు తినడం ఒక దేవుడు. అసలు వీళ్ళు ఏమిటి మాట్లాడుతారో నాకు అర్థం కావట్లేదు. మైనార్టీ సంతృప్తికరణ కోసం ఎంత నీచానికి దిగజారుతారు వీళ్ళు. ఏ ఒక్క పార్టీలు అన్నట్లేని ఇక్కడ వాళ్ళ మనస్తత్వాన్ని చెప్తున్నాను నేను. కాకపోతే హిందువులారా మనం ఓట్లేసేటప్పుడు బిర్యానీ కోసం ఆశపడి ఓటేస్తే మాత్రం మన భవిష్యత్తుని, మన దేశం భవిష్యత్తుని, మన పిల్లల భవిష్యత్తుని తాకట్టు పెట్టినట్టే. హిందువులారా తస్మాత్ జాగ్రత్త. ఇక్కడైనా కానీ ఆలోచిస్తారనేసి నా చిన్న ప్రయత్నం. జై హింద్.